హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈవిల్ మనం ఫ్లిప్కార్ట్ వాళ్ళు మనకు పర్సనల్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏంటంటే 10 lakhs వరకు మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ టెన్యూర్స్ 3 to 60 months ఈఎంఐ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10.99% నుంచి స్టార్ట్ అవుతుంది. 100% ఆన్లైన్, ఇన్స్టాంట్ డిస్ట్రిబ్యూటర్స్ అనమాట. సో ఈరోజు ఈవిల్ ఏంటంటే మనం ఈ ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోను అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ ఫ్లిప్కార్ట్ సంబంధించి పర్సనల్ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి అకౌంట్స్ అని ఉంది కదా కింద, ఈ అకౌంట్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ ప్రాసెస్కి అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీరు అకౌంట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది ఇన్స్టాంట్ క్యాష్ లోన్ అప్ టు 10 lakhs అనేసి. ఇక్కడ క్రెడిట్ ఆప్షన్స్ దగ్గర ఉంటుంది. ఇన్స్టాంట్ క్యాష్ లోన్ అప్ టు 10 lakhs 100% డిజిటల్ ప్రాసెస్ అని. సో ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ప్రాసెస్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం దీనికైతే లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రాసెస్ అవుతుంది. చూడండి, ఇక్కడ గెట్ క్యాష్ లోన్ అప్ టు 10 lakhs అనేసి. ఇక్కడ లోన్ పార్ట్నర్స్ దీన్ని చూస్తే మనకి యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు, 5 లోన్ యాప్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, మనీ వ్యూ, డిఎంఐ ఫైనాన్స్, క్రెడిట్ సాయిన్, ఇలా డిఫరెంట్ లోన్ పార్ట్నర్స్ అయితే ఉంటారు. వీటిలో నుంచి మనం ఏదో ఒక దాని నుంచి మనకు లోన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈజీ 10 years ఉంటాయి. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అయితే కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, మీ యొక్క మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేసి, సాలరీడ్ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క జెండర్, మీరు మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క అడ్రస్ సంబంధించిన పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ పర్పస్ ఆఫ్ లోన్, మీరు ఏ పర్పస్ పైన లోన్ తీసుకుంటున్నారు, పర్సనలా, ట్రావెలా, హోమ్ రిపేరా, మ్యారేజా, మెడికల్ పర్పసా, ఎడ్యుకేషన్ పర్పసా, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ మీ యొక్క నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత, మీరు శాలరీడ్ పర్సన్ అయితే మీకు నెల ఎంత వస్తుంది, నెట్ ఎంత వస్తుంది, ఇలా ఈ అమౌంట్ ఎంటర్ చేయండి. తర్వాత ఈ టిక్ బాక్స్ టిక్ చేసి లాస్ట్లో ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఇలా చూపిస్తుంది యువర్ అప్లికేషన్ డీటెయిల్స్ ఆర్ బీయింగ్ ప్రాసెస్. ఇది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది బేసిక్ డీటెయిల్స్ విత్ అడ్రస్ అనేసి కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ అప్ టు 10 lakhs అనేసి ఇక్కడ చూపిస్తుంది. డిజిటల్ ప్రాసెస్, ఇంట్రెస్ట్ రేట్ 10.99% స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు 3 steps అయితే ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్ అని, వర్క్ డీటెయిల్స్ అని, లోన్ ఆఫర్ అని. సో ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క శాలరీకి సంబంధించి మీరు శాలరీడ్ పర్సన్ కాబట్టి వర్క్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత లోన్ ఆఫర్, మీకు ఎంత లోన్ వస్తుంది, మీరు ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకుని మీకు కొంత లోన్ అమౌంట్ అయితే వస్తుంది. మీరు ఆ లోన్ అమౌంట్ని, లోన్ టెన్యూర్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. సో ఫస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ యొక్క పాన్ కార్డ్ నెంబరు, మీ యొక్క ఎంప్లాయ్మెంట్ టైపు, తర్వాత మీ యొక్క జెండరు, తర్వాత మీ యొక్క పిన్ కోడ్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ టిక్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్ ఇవ్వాలి. పర్సనల్ లోన్ సంబంధించి మీ యొక్క వర్క్ డీటెయిల్స్, మీరు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సాలరీడ్ అనుకోండి, సాలరీ టిక్ చేయండి. తర్వాత మీ యొక్క కంపెనీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క నెట్ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, చేతికి నెల ఎంత వస్తుంది శాలరీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్తుంది. వ్యూ లోన్ ఆఫర్ పైన క్లిక్ చేస్తే మనకు థర్డ్ స్టెప్కి అయితే వెళ్తాం. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది యు ఆర్ గుడ్ టు గో, అప్రూవ్డ్ లిమిట్ అనేసి 2 lakhs అని చూపిస్తుంది. అంటే ఇక్కడ మనకి 10 lakhs లోన్ అయితే ఇస్తారు. ఆ 10 lakhsలో మనం ఇచ్చిన డీటెయిల్స్ బేస్ చేసుకొని కొందరికి 1 lakh, కొందరికి 2 lakhs, కొందరికి 5 lakhs, కొందరికి 8 lakhs, అలా మీ యొక్క క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకొని, తర్వాత మీ యొక్క శాలరీ ఎంత వస్తుంది, మీకు శాలరీ ఎంత వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని, ఈ డీటెయిల్స్ బేస్ చేసుకొని మీకు ఏంటంటే ఒక్కొక్కరికి ఒక అప్రూవ్ లిమిట్ అయితే వస్తుంది. ఇక్కడ 2 lakhs లిమిట్ అయితే వచ్చింది. సో మీకు మ్యాక్సిమం లోన్ లిమిట్ వచ్చేసి 2 lakhs అని చెప్పుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20% ఉంటుంది ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చేదానికి. సో 36 months ఈఎంఐ సెలెక్ట్ చేసుకుంటే మంత్లీ ఇంత ఉంటుంది. లేదు మీకు 2 lakhs అవసరం లేదు, జస్ట్ 1 lakh చాలు, లేదా 1,50,000 చాలు అనుకుంటే ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే అది ఎడిట్ అవుతుంది. సో దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఎడిట్ అవుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. 1 lakh అని కావాలంటే 1 lakh, 2 lakhs కావాలంటే 2 lakhs వేసుకోవచ్చు. లేదా ఈ కర్జర్ని ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇలా మూవ్ చేస్తే మనకు అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ మినిమం వచ్చేసి 50,000, మ్యాక్సిమం వచ్చేసి 2 lakhs అనమాట. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అని చెప్పుకున్నాం. 36 ఈఎంఐ అయితే నెల ఇంత ఈఎంఐ పడుతుంది. లేదు మీకు ₹1,00,000 కావాలనుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. ఈ లక్షకు ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే మనకు డిఫరెంట్ టెన్యూర్స్ ఉంటుంది. డిఫరెంట్ ఈఎంఐస్ సంబంధించి అమౌంట్ మారుతూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు 36 months సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నెలకు
రూ. 718. ఒకవేళ 33 మంత్స్ అనుకోండి రూ. 3,960. ఒకవేళ 30 మంత్స్ అనుకోండి రూ. 4,264. ఇలా డిఫరెంట్ టెన్యూర్స్కి డిఫరెంట్ అమౌంట్ అయితే వస్తుంది. ఇంకా వేరే ఆప్షన్స్ కూడా కావాలనుకోండి, వ్యూ మోర్ ప్లాన్స్ పైన క్లిక్ చేస్తాను అనుకోండి, ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు ఎంత అమౌంట్ కావాలి, తర్వాత మీకు ఏ టెన్యూర్ కావాలి, ఎంత ఈఎంఐ మీరు కట్టగలరు అనే దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ మీకు చూసుకొని ఓకే చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది. మీరు ఫస్ట్ ఆటో పే సెటప్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే మంత్లీ ఆటోమేటిక్గా ఈఎంఐ కట్ అవ్వాలి కదా, దానికి సంబంధించి మనం ఆటో పే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి, యూపీఐ ఆటో పేమెంట్ అనేసి, ఈ మ్యాండేట్ అనేసి. సో యూపీఐ ఆటో పేమెంట్ అంటే మనకు యూపీఐ ఉంటుంది కదా, గూగుల్ పే, ఫోన్పే, దీనికి సంబంధించి యూపీఐ ఉంటుంది, దాని ద్వారా చేసుకోవచ్చు. లేదా మనం మన బ్యాంక్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు. సో మీరు దేని ద్వారా చేస్తారనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా చూపిస్తుంది, అప్రూవ్ ద ఆటో పేమెంట్ రిక్వెస్ట్. మనం యూపీఐ ద్వారా చేస్తాం కాబట్టి ఇక్కడ 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం గో టు యూపీఐ యాప్ అండ్ ఓపెన్ ద పెండింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ అని ఉంటుంది. సో మనం యూపీఐ యాప్, మీరు ఏ యాప్ ద్వారా చేస్తున్నారో ఆ యాప్ ఓపెన్ చేసి మనకు రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది, ఆ రిక్వెస్ట్ని ఓకే చేయాలి. తర్వాత ఓకే చేసి మనం పిన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఆటో పేమెంట్ సెటప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈఎంఐ అనేది ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ కేవైసీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆధార్ కార్డు ద్వారా చేస్తారా, వర్చువల్ ఐడి ద్వారా చేస్తారా అని ఉంటుంది. సో మనం ఆధార్ కార్డు ద్వారా చేద్దాము. మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు ఆధార్ నెంబర్ ఇచ్చారు కదా, ఆధార్ నెంబర్కి సంబంధించి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ యొక్క పాన్ కార్డు చేతిలో ఉండాలి, అంటే మీరు వీడియో కేవైసీ చేసినప్పుడు మీ ఫేస్ కనపడాలి. తర్వాత మీకు యొక్క పాన్ కార్డు అయితే చూపించాల్సి ఉంటుంది. సో లైట్స్ అవన్నీ టర్న్ ఆన్ చేసుకోండి, ఇంటర్నెట్ స్టేబుల్గా ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ టిక్ చేసి మనము ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు వీడియో ఓపెన్ అవుతుంది. వీడియో ఓపెన్ అయిన తర్వాత మనకు వీడియో కేవైసీ కంప్లీట్ అవుతుంది. వీడియో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, వీడియో కేవైసీ సబ్మిటెడ్ అనేసి. వీ హ్యావ్ సబ్మిటెడ్ యువర్ అప్లికేషన్ అండ్ వీ విల్ నోటిఫై యూ సూన్ అబౌట్ ద అవుట్కమ్ అనేసి. సో మనం అప్లై చేయడం ప్రాసెస్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించి వాళ్ళు వెరిఫై చేసి ఓకే అనుకుంటే ఓకే, లేదనుకుంటే రిజెక్ట్ చేయడం అలా చేస్తారనమాట. ఇది ప్రాసెస్ అయ్యి నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తుంది. సో నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్ అనేసి. ద లోన్ అమౌంట్ విల్ బీ క్రెడిటెడ్ విత్ ఇన్ ది నెక్స్ట్ 6 hours అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు లోన్ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ చూపిస్తుంది. లోన్ స్టేటస్ ఇక్కడ చూస్తే అప్లికేషన్ సబ్మిట్ చేశారు. నెక్స్ట్ వాళ్ళు ఆడిట్ చేయాలి, తర్వాత లోన్ డిస్పర్స్ చేయాలి, తర్వాత అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది అనమాట. మీకు లోన్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవచ్చు, లేదా రీపేమెంట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్కి అప్ టు వాళ్ళైతే 10 lakhs వరకు అయితే ఇస్తారు. మీకు ఎంత కావాలనేది మనకు వాళ్ళు ఇచ్చిన లిమిట్ని బట్టి మీకు ఎంత కావాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ పర్సనల్ లోన్కి చాలా ఈజీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కూడా వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.